వెల్కమ్ టు 360 డిగ్రీస్ తెలంగాణ రౌండప్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్. సీఎం రేవంత్ కు బ్యాగ్లపై ఉన్న అవగాహన బేసిన్లపై లేదన్న హరీష్ రావు. ఏపీ జలదోపిడీని అడ్డుకుంటేనే అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్. బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ముఖ్యమంత్రి మాటలు. చంద్రబాబుని అడుక్కునే బతుకు రేవంత్ కు ఇంకెన్నాలన్న హరీష్ రావు. గోదావరిలో 946 టీఎంసీలకు కేంద్రం నుంచి కేసీఆర్ ఎప్పుడో అనుమతులు తెచ్చారు. 1000 టీఎంసీలు చాలనటం రేవంత్ అజ్ఞానానికి నిదర్శనమన్న హరీష్ రావు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు కూడా హర్షించవన్న నిరంజన్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎడారిగా మారనున్న ఉమ్మడి వరంగల్ జిల్లా. నీళ్ల గురించి తెలియని రేవంత్ ఎలా కాపాడుతాడన్న పెద్ది సుదర్శన్ రెడ్డి. కడియం కనుబొమ్మలు లేని నాయకుడు. రేవూరి 75 ఏళ్ల ముసలోడు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కొండా మురళి సవాల్. రేవంత్ కు బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని విమర్శించారు. బ్యాగ్ల మీద ఉన్న నాలెడ్జ్ బేసిన్ల మీద లేదన్నారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని చెప్పారు. బనకచెర్లకు అడ్డుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే బోడగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు రేవంత్ మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బనకచెర్ల విషయంలో సీఎం సొల్లువాకుడు వాగారని అన్నారు. దేవాదుల, బనకచెర్ల ఏ బేసిన్లో ఉన్నాయో సీఎంకు తెలియదని హరీష్ రావు ఆరోపించారు. కొంతకాలంగా బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలుకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు, బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారియవయ్యా ముఖ్యమంత్రి, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవయ్యా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు. మా ఎంపీ రవిచంద్ర గారు నిన్న బాగా ఆర్గ్యూ చేసినారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము పూర్తిగా సహకరిస్తాము. నువ్వు దీన్ని గాంధీ భవన్గా మార్చకు, దీన్ని రాజకీయ వేదికగా మార్చకు. ఈ ప్రాజెక్టును అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి, అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు
అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా, అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు. రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పొడగొట్టుకునే మనిషిని కాదు. రేవంత్ రెడ్డి కుసంస్కారి, ఓ సంస్కారం లేని వ్యక్తి. మాట్లాడితే సొల్లు, మాట్లాడితే ఎదుటివారి మీద బురద జల్లడం, నోటికొచ్చినట్టు ఒదురుబోత్తనంతో మాట్లాడడం. మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము నీలాగా అడ్డమైన తొక్కులు దొక్కొని వచ్చిన వాళ్ళం కాదు. మేము మాకు రాజకీయాలు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బనకచెర్ల జల ద్రోహంపై ప్రభుత్వాన్ని నిద్రలేపింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రతిసారి బీఆర్ఎస్ ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాతనే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశాడు, స్టార్ట్ చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ అఖిలపక్షాన్ని డిమాండ్ చేసిందని హరీష్ రావు చెప్పారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతికే అలవాటును రేవంత్ మార్చుకోలేదని ఆరోపించారు. మీటింగ్ ఏంది? ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం జీబీ లింక్ ప్రాజెక్టును ఎట్లా ఆపాలి, అది వాస్తవం. దాని మీద కూడా తట్టి లేపింది బీఆర్ఎస్ పార్టీ. నిన్ను మొద్దు నిద్రపోతుంటే నేను మొట్టమొదలు ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడితే ఆ ప్రెస్ మీట్ అయిన గంట తర్వాత 3 రోజుల కింద డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ విడుదల చేసిండ్రు. రెండవసారి అరే వాళ్ళు ఆల్రెడీ టెండర్లకే పోతున్నాయా, నువ్వేం చేస్తున్నావు అని నేను రెండవసారి ప్రెస్ మీట్ పెట్టి చెడామెడా వాయిస్తే మళ్ళీ గంటకు నిన్న డేట్ వేసి మళ్ళీ ఉత్తరం రిలీజ్ చేస్తాడు. నా ప్రెస్ మీట్లతోనే నువ్వు ఉత్తరాలు రాసినావు. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపినాకనే ఢిల్లీకి పోయి దరఖాస్తు పెట్టినావు నువ్వు. పోనీ ఆ రాజకీయాలు మాకు అవసరం లేదు, మాకు రాష్ట్రం ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాన్ని డిమాండ్ చేస్తే మా ఎంపీ గారు మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తామని మా రవిచంద్ర గారు చెప్తే ఆ మద్దతు తీసుకొని ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపి నువ్వు దాని మీద రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతావా, దాన్ని రాజకీయ వేదికగా మారుస్తావా? పోనీ అనలను ఏమైనా నిజం ఉందా? కేసీఆర్ను బదనాం చేయాలి, చంద్రబాబు మెప్పు పొందాలి అని నిన్నటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినట్లుగా కనబడతా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నిన్న చేసిన ప్రయత్నం బనకచెర్లను ఆపాలని కాదు, బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతైనా తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నిన్న నీ ఇంజనీరే ఆయన ఎవరో ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు, ఐ థింక్ డిడి గోదావరి, ఆయన సుబ్రహ్మణ్య ప్రసాద్, నేను చూస్తూ ఉంటే వీడియోలో. ఆ సుబ్రహ్మణ్య ప్రసాద్ నిన్న ప్రజెంటేషన్లోనే స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? సార్, తెలంగాణ రాష్ట్రము 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేసింది. 968 టీఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసి గ్రౌండ్ చేసింది. అందులో 946 టీఎంసీలకు కేంద్ర జలవనరుల సంఘం హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. అంత స్పష్టంగా చెప్పిండ్రు. నువ్వు 1000 ఇచ్చిగా మొత్తం తీసుకుపోవటమేందాను? నువ్వు చంద్రబాబు ఇంకా నీకు చంద్రబాబుని అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద బతుకు నీకు ఇంకా సోయి నుంచి నెలకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 టీఎంసీలు? ఇట్ ఈజ్ అవర్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి, సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ అనుమతులు మేము సాధించినాం. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. చంద్రబాబు ఎవడు ఇచ్చేది? 946 టీఎంసీలకు మనకు అనుమతులే వచ్చినాయి కేంద్రం నుంచి. నువ్వు మళ్ళీ ఏదో 1000 ఇచ్చి మొత్తం వాడుకో అంటావేందాను? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? బనకచెర్ల కట్టుకో అన్నట్టే కదా. బనకచెర్ల కట్టుకో నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నావా? 946 మనకు ఉండే ఇంకో 20 టీఎంసీలది తమ్మిడిహట్టి వార్దా ప్రాజెక్ట్ సంబంధించి ఢిల్లీలో ప్రాజెక్టు పరిశీలనలో ఉంది. దానికి కూడా సూత్రప్రాయంగా కేంద్రం అంగీకరించింది. ఈ 946 కాక ఆ 20కి కూడా
మన కాళేశ్వరంకి అనుమతి ఇచ్చేటప్పుడే ఆ 20 టీఎంసీకి కూడా సూత్రప్రాయంగా అంగీకరించిండ్రు. 946 + 20 966 రానే వచ్చే. నువ్వు 1000 ఇచ్చి మొత్తం తీసుకుపోంటావు అంటే బరకచెర్ల కట్టుకోమన్నట్టే కదా. నువ్వు నిన్న మీటింగ్ పెట్టింది ఆపనీకా కట్టుకోమని చెప్పనీకా? ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నావా, అకలు నుండి మాట్లాడుతున్నావా, అకలు కోల్పోయి మాట్లాడుతున్నావా? నువ్వు నీకు ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టున్నాడు, తిట్టనీకి వచ్చినావు, ఆ పొలిటికల్ మీటింగ్ కోసం వచ్చినావు. కానీ ఆ ఇంజనీర్ చెప్తుంటే వినన్నా నీ స్క్రిప్ట్ సరిగా లేదు, ఆల్రెడీ 946 మనకు కేటాయించబడ్డాయి, మరి 1000 ఇచ్చి మొత్తం తీసుకో అని అనకూడదు అనే సోయి. ఆ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డినే చెప్పాలి కదా తప్పని. ఆయన చెప్పడు, ఈయనకు తెలియదా? అంటే ఇప్పుడు చంద్రబాబు సర్టిఫికెట్ కోసం ఈయన ఆరాటపడుతున్నాడు. అయినా నీళ్ళు చంద్రబాబు ఎవరండి ఇవ్వడానికి? చట్టబద్ధ సంస్థలు లేవా నీకు? నీ గోదావరి నది పరివాహక ప్రాంతం లేదా? నీ రైట్ లేదా? అడుక్కోవాల్సిన బతికేంది నువ్వు? ఇంకెంతకాలం చంద్రబాబు మీద ఆధారపడి బతుకుతావు? ఎందుకు అడుక్కుంటున్నావు చంద్రబాబును? ఆల్రెడీ యూ హ్యావ్ ఎ రైట్. అన్నదాతలను రేవంత్ సర్కార్ మోసం చేస్తోంది. ఎకరాల వారీగా రైతు భరోసా వేస్తోంది. దీంతో మిగతా రైతులు ఆందోళన చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో రైతు భరోసా నిలిపివేశారు. 9 మండలాల రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేయలేదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేయాలని డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రైతులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మహేశ్వరం, శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట్, షేర్లింగంపల్లి మండలాలకు చెందిన రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ కాలేదు. 9 మండలాలు కలిపి 36,220 మంది రైతులు ఉండగా 38,184 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఎకరాకు 6,000 చొప్పున 22,91,00,000 రూపాయల భరోసా అందించాల్సి ఉంది. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు నారుమడులు సిద్ధం చేసుకుని సర్కారు సాయం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అనగానే ఇమీడియట్గా ఏమనుకుంటారంటే అసలు వ్యవసాయమే ఉండదు, ఇక్కడంతా కూడా రియల్ ఎస్టేటే నడుస్తుందనే అపోహతో చాలామంది ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా చాలామంది రైతులు ఇప్పటికీ చిన్న సన్నకారు రైతులు అర్ధ ఎకరా 1 ఎకరా 2 ఎకర్స్తో ఉన్న రైతులు చాలామంది కూరగాయలు పండించుకుంటారు. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే రైతు బంధు పడడంతో ప్యాడీ పండించుకుంటున్న సందర్భం కూడా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల కన్నా ముందు 2 పంటలకు ఇస్తారా 3 పంటలకు ఇవ్వాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తామని మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి రాగానే అర్బన్ మన రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల 9 మండలాల్లో ఉన్న రైతులకి ఈరోజు రైతు బంధు ఆపేయడం జరిగింది. ఖచ్చితంగా అన్ని మండలాల్లో ఉన్న అందరు రైతులకు కూడా రైతు బంధు వేయాలనే డిమాండ్తో ఈరోజు మంత్రి గారిని కలవడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుండి రిపోర్ట్ తెప్పించుకోండి. ప్రతి మండల్లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. ప్రతి రైతు వేదికలలో రైతులు ఎవరు అగ్రికల్చర్ చేస్తున్న రిపోర్ట్ రైతు వేదికలలో ఉంది. కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ రైతు బంధు వేయాలని ఈరోజు రంగారెడ్డి జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క రిపోర్ట్ ఈరోజు అనుకుంటే ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంటుంది. ఏ ఊర్లో ఎంతమంది రైతులు అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటుండ్రు అనేది రిపోర్ట్ ఉంటుంది. అర్బన్ అనగానే ఇప్పుడు ఉదాహరణకి తుక్కుగూడ ఉంది, మున్సిపాలిటీ అయినా కూడా ఇప్పటికీ అక్కడ రావిరాల, తుక్కుగూడ అక్కడంతా కూడా అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. రాజేంద్ర నగర్ అనగానే మొత్తం అపార్ట్మెంట్లు వచ్చినాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పటికీ అక్కడ శంషాబాద్ కానీ రాజేంద్ర నగర్ కానీ ఇప్పటికీ నార్సింగ్ దగ్గర అయితే వట్టినాలపల్లి, ఖానాపూర్లో, మంచిర్యాలలో ఇప్పటికీ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అట్లాగే అబ్దుల్లాపూర్ మెట్ల, హయత్ నగర్లో ఏదో ఒక గ్రామంలో ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలే ఉన్నాయి. బట్ వాళ్ళందరికీ కూడా రైతు బంధు వేయాలని, రైతు భరోసా వేయాలని. ఎందుకంటే మీరు ఇస్తున్న 12,000 15,000 ఆ 12,000 ఇప్పుడు రైతులకి వాళ్ళ అకౌంట్లలో వేయాలని, లేని పక్షంలో మా అధ్యక్షులు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొని వచ్చి ప్రభుత్వానికి నిజమైన రైతులు ఎవరైనా చూపించే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు విషయంలో అంచెలంచెలుగా ఇస్తామని చెప్పేసి 3వ విడత రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఓఆర్ఆర్ పక్కపంటి ఉన్నటువంటి 8-9 మండలాలకు రైతు బంధు వేయడం లేదు. ఎందుకనంటే రంగారెడ్డి జిల్లా వ్యవసాయానికి నోచుకోలేదు కాబట్టి, వేయరు కాబట్టి, వ్యవసాయం చేయరు కాబట్టి ఇయ్యమని చెప్పేసి ఏదో ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకనే రైతు బంధు వేయాలని చెప్పేసి ఈరోజు అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి రావడం జరిగింది. వారికి గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు
మేము అందరం కూడా వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి చెప్పడం జరిగింది. 9 మండలాల్లో నేను అధికారులతో మాట్లాడతాను, అన్ని విధాలా చూస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి రిప్రజెంటేషన్ 9 మండలాలకు సంబంధించినటువంటి 60,000 ఎకరాలకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యవసాయం చేసినటువంటి పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి రిప్రజెంటేషన్ చేసి వారికి చెప్పడం కూడా జరిగింది. రేవంత్ ప్రభుత్వం రైతులందరికీ భరోసా వేయలేదు. ఎకరాల వారీగా కొందరికే నిధులు జమ చేసింది. దీంతో మేడ్చల్ జిల్లా కీసరలో రైతులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. జిల్లాలో 3 చింతపల్లి మండలంలో ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారని మండిపడ్డారు. కీసర మండలంలో ఉన్న రైతులకు భరోసా నగదు జమ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మేడ్చల్ కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలంలో రైతు భరోసా రావటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని, రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా నిలిపివేశారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నారు. పంట పెట్టుబడి సాయం అందక సాగు నిలిపివేస్తున్నామంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2-3 రోజుల నుంచి రైతు భరోసా ఇస్తూ ఉంది. కానీ ఆ రైతు భరోసా అందరినీ ద్రాక్షలాగా ముఖం దోసుకుని బొట్టు పెడతా ఉన్నది. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మా పటాన్చెరు నియోజకవర్గానికి రైతు భరోసా ఆపింది. మా పటాన్చెరే కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చాలా ప్రాంతాలకు రైతు భరోసా ఆపింది. మరి ఇట్లా ఎందుకు అట్లా ఆపుతా ఉన్నదో మాకు అర్థమైతలేదు. ఫీల్డ్ లోకి రా, ఇక్కడ ఎంతమంది పేద రైతులకు అర్థమవుతుంది. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న చాలా మంది పేద రైతులకు రైతు భరోసా ఇవ్వడం ఏర్పడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బేషరతుగా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు రైతు భరోసా ఇవ్వాలని కోరుతూ, మరి రైతు భరోసా అనేది నాట్లేసే సమయంలో ఇవ్వాలి. కానీ నాట్లేసే సమయంలో కాకుండా ఓట్ల కోసం రైతు భరోసా ఇస్తున్నావు. స్థానిక సంస్థల ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా ఇస్తున్నావు. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు దీన్ని గమనిస్తా ఉన్నాడు. మీరు ఎన్ని స్టంట్స్ చేసినా, ఎన్ని మాటలు చెప్పినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. ఏడున్నా కేసీఆర్ సార్, నువ్వు ఉన్నప్పుడు పైసలు వచ్చినాయి, ఇప్పుడు పైసలు వస్తలేడు. ఈయన వచ్చిన సార్ పైసలు వేస్తలేడు. రైతు బంధు పైసలే వస్తలేవు. నువ్వు ఉన్న రోజులు మంచిగా ఇచ్చినావు, పంటకి ఇచ్చినావు. ఇప్పుడు వయసు పంటకి పైసలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఎట్లా బతకాలే? నువ్వు రావాలి. ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు పైసలు వేయాలి. ఇక ఈయన వేస్తలేడు. ఉన్న సొమ్ములని బయట పెడుతున్నాం, పంట పండిస్తున్నాము. తిననీకి రావాలే కదా, పంట పండించుకుంటే పైసలు వేస్తలేడు, ఏమి వేస్తలేడు. ఎట్లా చేయాలి మరి? మేము కూలీలకు ఎట్లా పెట్టాలి, ఎట్లా దున్నిపించుకోవాలి, ఎట్లా చేయాలి? మేము ఉన్న సొమ్ములని బయట పెడతాం, ఇంట్లో పని చేసుకుంటున్నాం. ఇంకేం చేయాలి? ఇక ఈ భూములన్నీ దున్నిపించుకోకపోతే భూములు పడా ఉంటే మేము ఎట్లా బతకాలి? మా తిండి ఎట్లా కావాలి? కాంగ్రెస్ నేతలకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొత్త కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి దాసోహమయ్యాడు. రైతు భరోసా నిధుల విడుదల కోసం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతు నాయకులను అవమానించాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన కాంగ్రెస్ నేతలకు రాచమర్యాదలు చేశాడు. రైతులను నిలబెట్టి కాంగ్రెస్ నేతలను కుర్చీలో కూర్చోబెట్టాడు. యువ కలెక్టర్ ఇలా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి 11 మండలాలలో మరి 6 రూరల్ మండలాలు ఉన్నాయి. ఈ 6 రూరల్ మండలానికి సంబంధించి మరి గత 3 రోజులుగా ఈ ప్రభుత్వం పెద్ద గొప్పలకు పోయి మరి ప్రతి రైతుకు రైతు భరోసా ఎకరాకు 6,000 చొప్పున ఇస్తున్నామని చెప్పి ఎక్కడ చూసినా అబద్ధాలు మరి ప్రచారం చేసినట్టుంది. ఎందుకనంటే ఈరోజు స్వచ్ఛందంగా మరి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ మరి కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చి కలెక్టర్ గారిని కలిసి మరి మాకు రైతు బంధు రైతు భరోసా ఈ ప్రభుత్వం ఇస్తలేదు, మరి మేము రైతులం కాదా, మరి మేము చేసేది వ్యవసాయం కాదా అని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో మరి కలెక్టర్ గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వము రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎంతదో మరి దీని ద్వారా అర్థమవుతుంది. ఏ విధంగా రైతులకు అండగా ఉండాలో మరి ఆ విధంగా రైతులందరికీ మరి అండగా ఉంటామని మరి మా సహకార సంఘాలు చైర్మన్లు మేము రైతుల నుంచే వచ్చినాం కాబట్టి మా కీసర చైర్మన్ కానీ
మా డబిల్పూర్ చైర్మన్ కానీ మా బోరంపేట చైర్మన్ కానీ మిగతా అందరం మరి రైతులతో కలిసి ఇవాళ మరి రిప్రజెంటేషన్ మాత్రమే ఇచ్చినాం. భవిష్యత్తులో 2-3 రోజుల్లో మరి కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని. గడువు దాటిందంటే ఇక మా కార్యాచరణనే ఉంటుంది తప్ప రైతుల పక్షాన కొట్లాడతాం. ప్రతి రైతుకు రైతు భరోసా అందే విధంగా రైతులందరితో కలిసి గొప్పగా ఉద్యమం చేస్తామని తెలియజేసుకుంటూ మరి తక్కువ సమయంలో రైతన్నలు విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ సర్కార్ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా ఖాతాల్లో డబ్బులు జమ చేయటం లేదని సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో పొద్దుతిరుగుడు పంట రైతులు రాస్తారోకో చేసి ధర్నా చేపట్టారు. పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేసి 75 రోజులు గడుస్తున్నా ఖాతాలో డబ్బులు పడలేదంటూ రైతులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకుల అండదండలతో అధికారులు రెచ్చిపోతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతు శంకర్కు సంబంధించిన ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. రిజర్వ్ ఫారెస్ట్లో వ్యవసాయ పనులు చేయటంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. రైతు శంకర్కు గ్రామస్తులు మద్దతుగా నిలిచారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నప్పటికీ అధికారులు అడ్డుకోవటంపై రైతు శంకర్ మండిపడుతున్నాడు. ఇప్పుడు కాదు అప్పుడుగా ఎన్నో ఏండ్లు అవుతుంది భూమి కొట్టి నేను ఎన్నో ఏండ్లు అవుతుంది. నా పిల్లలకి ఇంత అంత ఉండే నా అత్త మామ ఉన్నప్పటికెళ్ళి చేస్తాను నేను ఆ భూమి. ఇప్పుడు ఎన్నడు వచ్చి నాళ్ళపూర్ ఇలాకుల భూమి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆఫరే నన్ను. నేను ఇప్పుడు వచ్చి ఎన్నో ఏళ్ళ నుంచి చెయ్యంగా ఇప్పుడు రాత్రి వచ్చి నన్ను అబ్బట్టింది సార్. 5 ఎకరాలు ఉన్నాయి. ఇదే ఇక సారు ఈ పాస్బుక్ పట్టుకొని వచ్చిన కాడికి వెళ్ళి డాక్టర్ నా పిల్లగాని చిన్నగా ఉండే నా భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతాను. డాక్టర్ పెడితే ఎందుకమ్మా ఈడెందుకు పెడతావా అని అంటాను. పెట్టకపోతే ఎట్లా సార్ మరి నా పిల్లలు ఏమో చిన్నగా ఉండే నా భర్త పోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక డాక్టర్ అద్దన్నమలుక పట్టుకొని వచ్చి నా కొడుకు దున్నిండి అద్దన్నాడు. అద్దంటే ఇప్పుడు డాక్టర్ పట్టుకొని ఇక్కడే ఉన్న డాక్టర్. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేని నాయకుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేసీఆర్ను మోసం చేసిన చరిత్ర కడియం శ్రీహరిదని విమర్శించారు. కాంగ్రెస్లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని కొండా మురళి డిమాండ్ చేశారు. వరంగల్లో కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని ప్రశ్నపట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి మీసాలు గీక్కుంటాడు, గడ్డం గీక్కుంటాడు. అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో తెలియదు. ఆయన ఎన్నుకుంటారో స్పెషలిస్టు. కొండా మురళి లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండా మురళి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. ఖానాపూర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని పేరెంట్స్తో కలిసి బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేపట్టారు. 110 ఎకరాల భూమిని సర్వే చేయించాలని నినాదాలు చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ టౌన్లో నిర్మిస్తే 4 మండలాల విద్యార్థులకు ఉపయోగపడుతుందని వివరించారు. లక్షల్లో ఖర్చు చేసి కార్పొరేట్ పాఠశాలల్లో చదివించే స్తోమత తమకు లేదని పేరెంట్స్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సంబంధించి తహసీల్దార్ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు రహదారి నుంచి లేచేది లేదని స్పష్టం చేశారు.
సమ్మర్ తర్వాత స్కూల్స్ తిరిగి ఓపెన్ అయ్యాయి. హాలిడేస్ పూర్తయినా కొన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తి కాలేదు. జగిత్యాల జిల్లా పెగడపల్లి జెడ్పీ హైస్కూల్లో టాయిలెట్స్ నిర్మాణం పూర్తవలేదు. దీంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిధులు లేక టాయిలెట్స్ నిర్మాణం పూర్తి కాలేదని తెలుస్తోంది. ఫండ్స్ రిలీజ్ చేస్తే పనులు పూర్తయ్యేవి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. యూసఫ్గూడ సర్కిల్ కార్యాలయం ఎదుట జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజును రహమత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ అసభ్య పదజాలంతో దూషించాడని, దాడికి యత్నించాడని ఆరోపించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి దౌర్జన్యాన్ని నిరసిస్తూ యూసఫ్గూడ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. కార్పొరేటర్ను తక్షణమే అరెస్ట్ చేయాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని, కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో పాటు అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా చల్పాకలో గిరిజనుల గుడిసెలపై అటవీశాఖ అధికారుల తీరును ఖండించారు ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్. చల్పాకలో మొన్న జరిగిన ఘటనలో గిరిజన గుడిసెలను పరిశీలించారు. అటవీశాఖ అధికారులు గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ బిడ్డ అయిన మంత్రి సీతక్క ఇంతవరకు స్పందించకపోవటం ఏంటని ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛగా బ్రతికే ఆదివాసీల గుడిసెలపై జేసీబీలతో దాడులు చేయించటమేనా ప్రజాపాలన అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అని చెప్పింది. అంటే ప్రజాప్రభుత్వం అంటే ఇక్కడ ఆదివాసుల మీద, స్వేచ్ఛగా బతికి ఆదివాసుల మీద డోజర్లతో దాడి చేయడమా, పొక్లేయర్లతో దాడి చేయడం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మేము అడిగేది జానడు పొట్టకూటి కోసం, ఇక్కడ బతుకు తెరువు కోసం గుడిసెలు అడుగుతానం తప్ప ఇవాళ మేము 100 ఎకరాలు అడుగుతలేం, అడవిని ధ్వంసం చేస్తలేం. ఇవాళ బాజాప్తుగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇది ఎకో సెన్సిటివ్ జోన్ గోదావరి పర్యాక ప్రాంతం. ఇవాళ వెంకటాపూర్ నుంచి మొదలుకుంటే మంగపేట, కన్నాయిగూడెం, వాజేళ్ళల్లా ఇవాళ క్వారీలను ఇక్కడ ఓపెన్ చేసి ఎకో సెన్సిటివ్ జోన్లో 24 గంటలు ఇసుక నడిపి ఇవాళ వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ పట్టుకపోతాను. అక్కడ ఫారెస్ట్ శాఖకు రూల్స్ అడ్డొస్తలేవా? ఎకో సెన్సిటివ్ జోన్, ఇక్కడ ఉన్న టైగర్ జోన్, ఇక్కడ ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి వెళ్ళి 24 గంటలు వాహనాలు నడవద్దనేది నీకు తెలవడం లేదా? ఇవి 360 డిగ్రీస్ తెలంగాణ రౌండప్ అప్డేట్స్. స్టే ట్యూన్.